సత్తరపాటును పడి తన భర్తను కమ్మని వాదించింది గాడిద. దేహము క్షణభంగరమని సాధుకోండవలను పూజించినది ఆడది. సత్తరపాటును పడి తన అంగటి వేరమునకు పోయి తెలిపెక్కిలాడినానన్నది గాడిద. ఇవన్నీ స్వానుభవం. నీ భర్త అలాగే నీ గురువు నీ వరకు పరిమితి. నా భర్త నేను చూసుకుంటాను, నేను ఆడపిల్లలను చూడడం, వస్తాను మామూలు చూడడం, లేకపోతే ఇరుగు పొరుగు చుట్టము బంధువులు చూడడంటే నీకు బాధ్యత తెచ్చుకోవడమే కాదు, అభాస్వాడు. మరి నువ్వు అందరిని ప్రేమిస్తే కదా నువ్వు ప్రేమింపబడతావు. అందరి అందు సమదృష్టి. మన మతం సనాతనమైనది, సమదృష్టి, భౌగోళిక సంఘని, సంఘ వివర్జితులు కాదు. మనం సంఘ సభ్యులు. సంఘ వివర్జితులు ఎవరు? అసంగుడైన యోగులు. అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు ధర్మాన్ని పడి ప్రబోధం చేయడానికి సంఘంలోకి వస్తారు. సంఘ జీవులు కానప్పటికీ కూడా. మరి నువ్వు సంఘజీవి, సంఘ వివర్జితులు కాదు కదా. రాజయోగములు సన్యాసిక్రమం లేదు. సన్యాసిక్రమము రాజయోగములు లేదు. అందులో కలియుగంలో సన్యాసం అక్కర్లేదు. బాహ్య సన్యాసం సన్యాసం సత్ పదార్థంతో సంఘం ఉంటుంది. సంయోగం చెందడం పరమాత్మ, అది సన్యాసం. బాహ్య సన్యాసం దేనికంటే పీఠాధిపతులు, మఠాధిపతులు వారు ఆశ్రమ ధర్మములను పరిరక్షించడానికే ఉపయోగం. మనం ఏమిటి శ్రమణేని ఆశ్రమం. ఆశ్రమాలు అంటే గాడులు, నిధులు, గోపురాలు, ఆలయాలు అవి కావు. అది మన సౌలభ్యం కోసం మనం నిర్మాణం చేసుకుంటాం, అంతవరకే తప్ప అది కాదు. శ్రమణేని జీవితాన్ని గడపడం. శ్రమలేని జీవితం. శ్రమలేని జీవితం అంటే ఏమిటంటే ఆశ లేకుండా. ఆశ పరమదుఃఖం. ఏదైనా బంధమే. అవి రెండే రెండు మాత్రం. ఏమిటా రెండు? జనన మరణము, సుఖ దుఃఖము. వీటి కారణము జన్మ. జన్మ కారణము కర్మ. కర్మ జన్మ, కర్మ జన్మ. కర్మోపాసన వల్ల, కర్మ వల్లనే మళ్ళీ సుఖ దుఃఖములు అనుభవం. ఏ కర్మ వల్ల? ఈ కర్మలు మూడు రకములు. స్వకర్మ, సుకర్మ, దుష్కర్మ. చేయబడి పనులు. పనులని కూర్చొని మనం గ్రంథానందం స్వకర్మ చేస్తూ ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని ఎవరెవరికి ఏదైనా పెట్టాలి, గ్యారేజ్ పెట్టాలి, అవన్నీ చేస్తూ స్వకర్మం